ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యాన్ని సహించబోమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ధాన్యం కొనుగోలులో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం ఆమె నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని షేరిలింగోటం, చెట్ల చెన్నారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా జిల్లా కలెక్టర్ షేరిలింగోటంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేయగా అక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల లారీలు సరిగా రావటం లేదని తెలుసుకున్నారు. దీనిపై ఆమె కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కాంట్రాక్టర్కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. వెంటనే అవసరమైన వాహనాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని తరలించాలని చెప్పారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఎక్కువ లారీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే రికార్డుల నిర్వహణను సరిగా నిర్వహించాలని కూడా చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ చెట్ల చెన్నారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ కూడా రికార్డులను సరిగా నిర్వహించకపోవడం పట్ల సెంటర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యవేక్షణ సైతం సరిగా లేదని, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, డిఆర్టీఓ శేఖర్ రెడ్డి, డీసీఓ పత్యానాయక్ తదితరులు ఉన్నారు.